అందరికీ నమస్తే అస్సలాము అలైకుం ఈరోజు ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియా సమావేశమైనందుకు అలాగే మన గుంటూరు జిల్లా మరి ఎంపీ గారు రోసయ్య గారు అలాగే ప్రతి ఒక్కరు 7 నియోజకవర్గాలకు సంబంధించి మరి సమన్వయకర్తలు అందరూ ఇక్కడ విచ్చేసి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా అంటే మనకు 60 రోజులు ఉంది ఈ 60 రోజుల్లో మనం ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనేది ఒక ప్రణాళిక అదేవిధంగా సంక్షేమ పథకాల అభివృద్ధి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఎలా చేరుకున్నారో అదే మనం రాష్ట్రంలో మీరు ఈరోజు చూసుకుంటే 175కి 175 ఎందుకు అంటున్నామనంటే సామాజిక వర్గం మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు అన్ని చోట్ల కూడా ఎక్కువగా ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఏ కమ్యూనిటీ ఉంది అని చెప్పి దాన్ని బట్టే కూడా వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు గుంటూరు జిల్లాలోనే 2,50,000 మంది వరకు కాపులు ఉన్నారు మరి అదేవిధంగా ఆ ప్రాధాన్యతను చూసుకొని ఈరోజు ఎంపీ అభ్యర్థిగా మళ్ళీ కిరారి రోసయ్య గారికి ఇచ్చారు ఎందుకనంటే మరి అన్ని విధాలుగా మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు చూసుకుంటే కాపులకి ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పడానికి నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో ఒక పార్టీ మరి మేము కాపులకు మాత్రమే ఉన్నాము అని చెప్పి ఈరోజు పొత్తులు పెట్టుకొని వాళ్ళు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు మేము అందరికీ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మరి వచ్చారు కానీ ఎక్కడ కూడా సామాజిక వర్గం కానీ లేకపోతే వాళ్ళు ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చుకొని ఎవరిని దృష్టిలో పెట్టుకోకుండా ఇచ్చారు కానీ ఈరోజు మీరు గుంటూరు జిల్లాలోనే చూసుకుంటే మైనారిటీ మహిళ అయిన నాకు అలాగే బీసీ మహిళ అయిన లావణ్యక్కకి అలాగే మీరు బీసీ మహిళ అయిన రజనీ అక్కకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎస్సీ కిరణ్ అన్నకి అలాగే మీరు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ విధంగా అయినా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంలో ప్రజలందరూ నిజంగానే చాలా సంతోషంగా ఉన్నారు ఇదే ముందుకు తీసుకెళ్ళాలి చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వైపే ఉన్నారు ప్రజల కోసమే ఉన్నారు ప్రజలు మరి ఆయన్ని ఈరోజు స్వీకరిస్తున్నారు ఈ 60 రోజుల్లో కూడా నిజంగానే మాకు ఈ టైం ఇచ్చినందుకు ముందుగా మోడీ గారికి ఎందుకనంటే అందరూ అనుకుంటా ఉంటారు ఇంత టైం ఏంటి అని కానీ నిజంగానే ప్రజల్లో ఇంకా మేము ఇప్పుడు దాకా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేము వెళ్ళడం జరిగింది వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తే మా బలం అన్నిసార్లు పెరుగుతూ వచ్చింది కానీ ఎక్కడ కూడా మా తగ్గుతా రాలేదు ప్రజలు నిజంగానే మేము ఎప్పుడు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం ఎప్పుడు చేసుకోవాలి ఈ సంక్షేమ పథకాలు ఎలా ఇంకా మాకు ఎప్పుడు వస్తాయని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో 175కి 175 మేము చెప్పినట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు అలాగే గుంటూరు జిల్లాలో మేము 7 నియోజకవర్గాలు కూడా గెలిపించుకొని వచ్చే విధంగా కృషి చేస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలకి అందుబాటులో ఉండే నాయకుడు కానీ ప్రజల్లో అందుబాటులో ఉండే నాయకత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్లే సాధ్యం రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ వ్యత్యాస చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సిందిగా అలాగే ఏ నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కళ్ళ సమన్వయకర్తలందరినీ అంటే వైఎస్ఆర్సీపీని చూసి ఖచ్చితంగా ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను